हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్ అండి। సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు బ్లాక్ బెంగాల్ మేకలు కావాలా అనేసి చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు। అది ఏంటంటే ఇది మన దగ్గరలో దొరకదు, చాలా దూరంలో ఉంటుంది। సో అక్కడి నుంచి వెళ్ళి తీసుకొని రావడం చేయడం చాలా కష్టమైపోతుంది। లాస్ట్ బండి వెళ్ళి మంది కొన్ని నెలలు అయిపోయింది। సో ఇప్పుడు ఇక్కడ కనిపించేది వేరే వాళ్లకు తీసుకుని వచ్చి ఇచ్చామన్నమాట। ఇది ఎలా లైవ్ వెయిట్ వేసాం, ఎంత పడింది, ఇప్పుడు ఏ రోజు బండికి వెళ్తుంది, ఇవన్నీ మీకు చెప్తాను। సో ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఏదైతే నెంబర్ కనిపిస్తుందో అది మన ట్రాన్స్పోర్ట్ మాధవ్ అన్న నెంబర్। అది ఆయన ఏ డేట్కి వెళ్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు అనేది ఆయన దగ్గర డీటెయిల్స్ ఉంటాయన్నమాట। ఎందుకంటే ఇవి మీరు ఫోన్ చేసేటప్పుడు 5 కంటే తక్కువ ఆర్డర్ చేస్తే అసలు మనం తీసుకొని రాలేం। 5, 20, 30 అలాగా ఒక బండికి 80 వస్తున్నాయా, 100 వస్తున్నాయా అది లెక్క చూసుకున్న తర్వాత ఆయన వెళ్తారు। మంది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కాన్సెప్ట్ మాత్రమే। సో మేకలు అక్కడికి వెళ్ళాక మనకు ఎలా తెస్తున్నాం, మనం ఏ రకంగా సెలెక్షన్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో కొద్దిపాటిగా చూపిస్తాను। ఇవి రీసెంట్గా నంద్యాల వాళ్ళకి తీసుకుని వచ్చి ఇచ్చున్నాం అనమాట। సో బ్లాక్ బెంగాల్, ప్యూర్ బ్లాక్ బెంగాల్ మేకలు సెలెక్షన్ ప్రకారంగా ఎలా ఉంటుంది అంటే 2 పళ్ళ కాడి నుంచి పళ్ళు బిగించేసి ఉండే మేకలు ఉంటాయండి। పళ్ళు పోయిన మేకలు అనేవి మనం తీసుకోము। 2 పళ్ళ కాడి నుంచి పళ్ళు బిగించేసిన మేకల దాకా ఉంటాయి। అవి సూడి మీద ఉంటాయి, ఉండకపోవచ్చు, ఎలాగైనా ఉంటాయి। వాటిని లైవ్ వెయిట్ ప్రకారంగా అనేది తీసుకుని వచ్చేస్తాం। అంటే మీకు 10 జీవాలు కావాలా, 10 మేకలు లైవ్ వెయిట్లో వేస్తాం అలాగా। సో 20 మేకలు కొన్న వాళ్ళకి మాత్రమే పోతులు ఇస్తూ ఉన్నారు। 5 మేకలకు ఒక పోతు అనేది దొరకటం లేదు, అది చాలా కష్టంగా ఉంది। సో అందరూ అర్థం చేసుకోండి, ట్రాన్స్పోర్ట్ మెయిన్గా ఇబ్బంది అవుతుంది। సో మీరు తక్కువలో తక్కువ 5 అనేది ఆర్డర్ చేయాలి। 5కి కింద 2, 3, 4 కావాలంటే తీసుకొని రాలేం। పోతులు కూడా మీకు ఏంటంటే 20కి 1 అయితేనే ఇస్తున్నారు। సో లైవ్ వెయిట్ ఎలా వేస్తున్నాం, మనం ఎలా కాటాలు పెడుతున్నాం అనేది ఒకసారి మీరు అది కూడా చూడండి, దాని తర్వాత మాట్లాడు। సో ఇలాగా సెలెక్షన్ చేసిన జీవానికి ఫస్ట్ మనం ఒక 100 ఉన్నాయా, 200 ఉన్నాయా, 300 ఉన్నాయా దాంట్లో వెళ్ళేసి మనకు నచ్చిన మేకను పట్టుకుంటాం। మనకు నచ్చిన మేకను పట్టుకునేసి ఇప్పుడు మీరు 10 ఆర్డర్ చేశారు, మీ 10 వాటికి గ్రీన్ కలర్ వేస్తాం, ఇంకొక చెప్పిన 5 వాటికి ఇంకొక రంగు వేస్తాం, లేదంటే వేరే చోటులో వేరే ప్లేస్లో వేస్తాం అన్నమాట। సో ఈ రకంగా ఒక్కొక్క వ్యక్తికి ఎన్ని ఆర్డర్ వస్తున్నా కానీ ఒక 80, 70, 100 అలా ఆర్డర్ వస్తేనే వెళ్తాం। సో లైవ్ వెయిట్ మీకు ఇచ్చే మేకలకి అక్కడ నిలబడేసి మీకు వెయిట్ చూపించి ఇదిగో ఇంత ఉంది బరువు అనేసి చూపించిన తర్వాత ఇస్తాం। మీకు చీటీ పేపర్ అంతా పంపిస్తాం, దాన్ని బట్టి లెక్క అనేది మీకు కరెక్ట్గా ఉంటుంది అక్కడికి వచ్చినా కానీ। సో ఈ రకంగా ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట। సో మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి సో ముందుగా టోటల్ పేమెంట్ అనేది క్లీన్ చేయాలి। యావరేజ్గా ఏంటంటే ఒక మేక వచ్చేసి కొన్ని 30 కేజీలు ఉంటాయి, కొన్ని 15 కేజీలు ఉంటాయి। యావరేజ్గా ఒక 20 కేజీలు అనేది వేసుకునేసి మీకు ఎన్ని మేకలు కావాలో 20 × 20 ఆ లెక్కన అమౌంట్ మొత్తం తీసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళేసి మీకు అన్ని వెయిట్ చూసి చెప్పిన తర్వాత మీ అమౌంట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసి మీకు చెప్తాము। సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి, అది ఎంత ఉంటాయి ఎలా ఉంటాయి అనేది మీరు అన్నను ఒకసారి అడగండి। ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ జరిమానా 70,000 లెక్కన పడిందనమాట। సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పోర్ట్ అనేది మార్చేస్తున్నాం। సో బరువులు ధరలు అయితే అలాగే ఉంటుంది। సో బండి ఎప్పుడు వెళ్తూ ఉండేది అనేది కూడా మీకు మాధవ డేట్ ఫిక్స్ చేస్తారు। ఇప్పుడు ఈ మేకలు మనకు వస్తాయన్నమాట ఇంకా। సో వెళ్ళేసి మనం అక్కడ ఈ వీటిల్లో చెక్ చేసి కాటా చేసుకుని తీసుకోవాలి। ఒక దగ్గర 100 ఉంటాయి, ఇంకో దగ్గర 200 ఉంటాయి, ఇంకో దగ్గర 500 ఉంటాయి, అలాగా ఉండే వాటిల్లో మనం సెలెక్షన్ చేసి తీసుకుంటూ ఉంటాం। సో డేట్ మాధవ్ చెప్తాడు, నాకు తెలిసి సోమవారం అట్టా వెళ్తుంది బండి ఇది। ఈ మేకలన్నీ తీసుకొని రావాలి ఆంధ్రాకి। సో కావాలనుకున్న వాళ్ళు చాలామంది చెప్పినారు, మాధవ్కి కాల్ చేయండి, లేదా మన నెంబర్ ఇక్కడ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు। సెలెక్షన్ వైజ్గా అయితే 2 పళ్ళ నుంచి పళ్ళు బిగించేసిన మేకలు ఉంటాయి, పళ్ళు ఊడిపోయిన మేకలు అయితే ఇవ్వరు। 20 మేకలకు అయితే ఒక పోతు ఇస్తున్నారు। 10 మేకలకు ఒక పోతు కావాలంటే ధర చాలా మారిపోతుంది। 5 మేకలకు ఒక పోతు కావాలంటే అది వాళ్ళు చెప్పడం కూడా సరిగ్గా లేదు, మనం కొనడానికి కూడా సరిగ్గా లేదు, అలా ఉన్నాయన్నమాట। అందుకనేసి ఏంటంటే మీరు 19+1 అయితే ఇస్తున్నారు బాగానే। సో డేట్ ఎప్పుడు అనేది మీరు బ్రదర్కి కాల్ చేయండి, ఆయన మీకు చెప్తారు। మొత్తం పేమెంట్ చేయాలా, పేమెంట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళేసి నేను చెప్పిన ప్రాసెస్లో మీకు ఒక్కొక్క మేకను పట్టుకునేసి మీకు బరువు వేసి మీ బరువు ఎంత వచ్చింది మీ లెక్క మొత్తం మీకు చెప్తారు। ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత అవుతుంది అనేది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే చెప్తారనమాట। అది ఏ రూట్లో వెళ్తుంది, ఎలా వస్తుంది, ఆయన ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారనేది పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉంది, మీరు ఆయనకి కాల్ చేయండి। మన ఛానల్ తరపున ఈ బండి వెస్ట్ బెంగాల్కి అనేది వెళ్తూ ఉందన్నమాట। మీరు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు బ్రదర్కి, నెంబర్ నాది కూడా కనిపిస్తుంది। థ్యాంక్ యూ అండి।